కూడా మీకు మందు షాపులు దొరుకుతాయి. కాకపోతే మనకు ప్రభుత్వం అందుబాటులో వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఇంకా ముఖ్యంగా ఏమంటే మనకు ఈ వేసవి కాలంలో తొలకరి జల్లుడు సాయంత్రం పూట మనకు వర్షాలు పడతాయి. అప్పుడప్పుడు పడినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కూడా మనకు 10-12 తేదీల్లో అల్పపీడన ద్రోణి వల్ల వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు వర్షాలు పడినప్పుడు మన ఇళ్ల చుట్టుపక్కల మనం ఉపయోగించకుండా వేస్ట్ గా తాగి పడేసినటువంటి ఈ వీటిలో చూసింటారు మీరు, వాటర్ కప్పులు, టీ కప్పులు, ఐస్ క్రీమ్ కప్పులు, వీటిలంతా కూడా ఈ వాటర్ కప్పులు కానీ, టీ కప్పులు కానీ, ఐస్ క్రీమ్ కప్పులు కానీ, తాగి పడేసినటువంటి వాటర్ గ్లాసులు కానివ్వండి, డబ్బీలు కానీ, కొబ్బరి బోండాల యొక్క చెప్పులు కావచ్చు, తర్వాత పగిలిన పెంకులు, డబ్బీలు, వీటిల్లో అంతా కూడా వర్షపు నీళ్లు నిలుస్తాయి. మనకు అన్ని నీళ్లు నిలబడినా కూడా, పాలాడని నీళ్లు నిలబడినా కూడా దోమలు గుడ్లు పెడతాయి. దోమలకి ఏమంటే మనకు నీళ్లు ఎక్కడ నిలబడితే అక్కడ దోమలు గుడ్లు పెడతాయి అన్నమాట. కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల దయచేసి మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి. ఎట్లా వేస్ట్ మెటీరియల్స్ ఏవి లేకుండా పరిసరాలు శుభ్రంగా నీటిగా మనకు వ్యాప్తి చెందేటువంటి మలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, అదేవిధంగా ఈ ఫైలేరియా జ్వరాలు ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి దయచేసి ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రై డే పాటించాలి. ఇట్లా ఒకసారి ఇవన్నీ కనిపిస్తాయి. దీనివల్ల అంటే ప్రతి శుక్రవారము మీరు నిల్వ చేసేటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో, డ్రమ్ములు కావచ్చు, అదేవిధంగా బాణలు, కడవలు, ఇట్లా వాటిల్లో మీరు నిల్వ చేసేటువంటి నీళ్లు ప్రతి శుక్రవారం ఖాళీ చేసి గాలికి ఎండకు ఆరబెట్టుకోవాలి. డ్రమ్ములు కానీ, కడవలు కానీ, బాణలు కానీ అట్లా ఆరబెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దోమలు గుడ్లు పెట్టినటువంటి వాటి లార్వాలు, ఎందుకంటే మీరు తొట్లు కడగకుండా ఒక వారం 10 రోజులు వదిలేస్తే తొట్టల్లో పురుగులు కనిపిస్తాయి. అవేమంటే దోమల యొక్క పిల్లలు, వాటిని లార్వాలు అంటాం. తోక పురుగులు కిందికి పైకి తొట్లో కదులుతూ ఉంటాయి. అవి మళ్ళీ 8 రోజుల తర్వాత రెక్కలు వచ్చి పెద్ద దోమగా తయారవుతాయి ఈ విధంగా. అందువల్ల మనం ఏం చేయాలా, ప్రతి శుక్రవారము పొడిదినముగా డ్రై డే పాటించాలా. సాయంత్రం పూట లైట్లు వేసినప్పుడు తలుపులు, కిటికీలు ఒక అర్ధగంట సేపు తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎందువల్లంటే బయట చీకటి అయిపోతుంది. ఇంట్లో పొగ వేసినట్లయితే కనుక పచ్చిమిరపాకు, కొన్ని చింతకాయటాలు, ఏదైనా వేస్ట్ కుండ కావచ్చు, రేకు చాటులో పచ్చివేపాకు ఇంట్లో మంచాల కింద, కిటికీల సందుల్లో, చొప్పుల స్టాండ్ దగ్గర, బట్టలు ఆరేసినటువంటి దండ పైన దోమలన్నీ కూడా ఎక్కువ కూర్చొని ఉంటాయి రెస్ట్ తీసుకుంటా. అందువల్ల పచ్చివేపాకు పొగ వేసినట్లయితే కనుక దోమలన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఈ టాటాయిస్లన్నీ, గుడ్ నైట్లన్నీ వీలైనంత వరకు ఉపయోగించుకోకుండా చూడండి. వాటి వల్ల ఏమైతుందంటే కొన్ని అలర్జీ కండిషన్ వల్ల ఆస్తమా జబ్బులు ఉండే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి కరపత్రాలు మీకు ఇస్తున్నాము. దోమల ద్వారా వ్యాప్తి చెందేటువంటి జ్వరాలు, వాటికి ఏం జాగ్రత్తలు పాటించాలా, ఈ వడదెబ్బకు సంబంధించి కూడా ఇక్కడ మేము కరపత్రాలు ఇస్తున్నాము. వీలైనంత వరకు కూడా మనం ఈ వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించాలా. ప్రతి ఒక్క ఆరోగ్య కేంద్రంలో మనకు అన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు కావచ్చు, ప్రతి ఒక్క హెల్త్ వెల్నెస్ సెంటర్లో మనకు ఏఎన్ఎం సచివాలయంలో కూడా ఉన్నారు. వారి దగ్గర ఇవన్నీ అందుబాటులో ఉచితంగా లభిస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించండి. మీకు జ్వరాలు తగ్గకపోతే 1-2 రోజులు చూసి